వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. డిఎడ్ కోర్సులో ఒక కష్టమైన సబ్జెక్టు పెడగాజీ. పెడగాజీ అంటే శబ్దపరంగా పైడస్ మరియు ఎగగో అనే రెండు గ్రీక్ పదాల నుంచి గ్రహించబడినది పెడగాజీ. పైడస్ అంటే శిశువు, ఎగగో అంటే దారి చూపడం. శబ్దపరంగా పెడగాజీ శిశువుకు దారి చూపడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ప్రాచీన గ్రీసు దేశంలోని నగరాలలో బానిసలు తమ యజమానుల పిల్లల అభ్యసన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు వారిని స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కు తీసుకొని వెళ్ళేవారు. వీరిని పెడగోగ్ అనేవాళ్ళు. పెడగోగ్ అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్. సో ఈ పెడగోగ్ అనేటువంటి పదం ఈనాడు టీచర్గా మారింది. పెడగాజీ అనేటువంటి పదం బోధన అభ్యసన శాస్త్రంగా మారడం జరిగింది. సో ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ పెడగాజీ ఈస్ ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఆండ్రోగాజీ అంటే ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద అడల్ట్స్. ఆండ్రోగాజీ గుర్తుంచుకోండి, ఏ ఫర్ అడల్ట్స్ అని గుర్తుంచుకోండి. వయోజనులకు బోధించేటువంటి బోధనా శాస్త్రం. కానీ మనకు డిఎడ్లో ముఖ్యంగా ఈ టీచర్స్ రిక్రూట్మెంట్లో నేర్పించే సబ్జెక్టు పెడగాజీ. పెడగాజీ అంటే బోధన అభ్యసన శాస్త్రం. ఒకప్పుడు బోధన ఒక కళ కావచ్చు, కానీ ఈనాడు ఒక శాస్త్రంగా మనం నేర్చుకోవాలి. ప్రధానంగా బోధనలో 3 దశలు ఉంటాయి ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం. ఏంటి ఆ 3 దశలు అంటే, బోధన పూర్వక దశ, దీన్ని ప్రియాక్టివ్ ఫేజ్ టీచింగ్ అంటాం. రెండవది పరస్పర బోధన దశ, ఇంటరాక్టివ్ ఫేజ్ టీచింగ్. మూడవది బోధన అనంతర దశ, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. ఈ 3 దశలలో ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, వృత్తి నిపుణత కలిగిన ఉపాధ్యాయుడు ఏమి చేయాలి, ఏం చేయకూడదో మరి శాస్త్రీయంగా చెప్పేటువంటి శాస్త్రమే పెడగాజీ. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.